మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. 5 భాషల్లో విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ ని ఊపేస్తుంది. ఇక టీజర్ తో పోలిస్తే ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంటూ టాక్ కిక్కిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ 3వ షెడ్యూల్ జూన్ అన్నారు. కానీ కథలో మార్పులు నచ్చక సూపర్ స్టార్ మనసు మార్చుకున్నాడట. మొదటి కథ కాదన్న తను రెండో కథని కూడా పక్కన పెట్టమన్నాడట. దీంతో ఇప్పటి వరకు పూర్తయిన 2 షెడ్యూల్స్ పక్కన పెట్టాల్సి వస్తోందట. విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ తీస్తున్న మూవీ ఖుషి. ఈ మూవీ తాలూకు సాంగ్ వైరల్ అయింది. ఇది మణిరత్నం దిల్సే ప్రేరణతో తీసినట్టు ప్రచారం జరుగుతోంది. ముంబై మూవీ ప్రేరణ కూడా ఉండొచ్చనే టాక్ పాట రిలీజ్ అయ్యాక పెరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ సర్ప్రైజ్ కి రెడీ అయింది. నిమిషమున్నర గ్లిమ్స్ ని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 11th అంటే బుధవారం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ మొదలు కానుంది. లాల్ సలాం అంటూ రజనీకాంత్ చేస్తున్న ప్రయోగం షురూ అయింది. తన కూతురు ఐశ్వర్య మేకింగ్ లో రజనీకాంత్ మొయిద్దీన్ గా కనిపించబోతున్నాడు. సమ్మర్ ని ఈ వీక్ టార్గెట్ చేసుకుందని తెలుస్తోంది. మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ తెలుగులో రీమేక్ అవుతోందనే ప్రచారం జరిగింది. అది మెగాస్టార్ హీరోగా రీమేక్ కానుందన్నారు. అయితే ఆ వార్తలో నిజం లేదట. RRR మూవీ జపాన్ లో ఇంకా దుమ్ము దులుపుతూనే ఉంది. 200 రోజులైనా ఇంకా 102 థియేటర్స్ లో హౌస్ఫుల్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇది ఇలానే కొనసాగేలా ఉంది. కాంతారా మూవీ సీక్వెల్ కి రంగం సిద్ధమైంది. స్క్రిప్ట్ ని ఫిల్మ్ టీమ్ లాక్ చేసింది. ఇక షూటింగ్ ని జూన్ నుంచి మొదలు పెట్టబోతోంది ఫిల్మ్ టీమ్.